ఎవడ్రా ఈ పీడి ఇలా ఉన్నాడేంట్రా? బైబిల్లో కొంత సందర్భాలను తీసుకొని దుర్బోధలు చేసిన వాళ్ళని చూశాను, కానీ బైబిల్ మొత్తాన్ని మార్చేసి జయశాలి సింహగర్జన అనే చెత్త దుర్బోధ పుస్తకాన్ని రాసిన వాళ్ళు ఇంతవరకు చూడలేదు. హలో ఫ్రెండ్స్, చాలా రోజుల వరకు నేను పర్సనల్ వర్క్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి చేస్తాను. ఈ వీడియో ఎందుకు చేశానంటే, పీడి సుందర్రావు అతని కొడుకు ప్రసన్న బాబు ఇద్దరు యేసుప్రభు దైవత్వం మీద భయంకరమైన దుర్బోధలు చేస్తున్నారు. 4వ శతాబ్దం, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఏరియస్ అనే ఒక దుర్బోధకుడు సంఘంలోకి జొరబడి యేసుప్రభు దైవత్వం మీద రకరకాల దుర్బోధలు చేసి అనేకులను నాశనం చేశాడు. నేటికి వీళ్ళు పీడి బ్యాచ్, బౌ అనే BOA బ్యాచ్ దాన్నే ఫాలో అవుతూ దాన్నే అనుసరిస్తూ పైకి మాత్రం మేము ఆ బోధన మేము బోధించట్లేదు, మేము వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్తూ దుర్బోధనలు బోధిస్తూ నాశనం నడిపిస్తున్నారు అనేక మందిని. పీడి పైకి మాత్రం నేను ఏరియా సిద్ధాంతానికి వ్యతిరేకము, ఏరియా సిద్ధాంతాలను మేము బోధించట్లేదు, మేము బైబిల్ బోధిస్తున్నామని చెప్తూ ఏరియా సిద్ధాంతాలని సంఘంలో బోధిస్తారా? ఇంకెంతమంది నాశనం చేస్తారు మీరు? నువ్వు నీ కొడుకు ఏమంటున్నారు? తండ్రి అనే దేవుడు యేసుప్రభుని సృష్టించాడా? నీ బ్రతుకులు ఒక్కసారైనా దీనికి వాక్యాధారం చూపించావా? నువ్వు చూపించవు. యేసుప్రభు పరిశుద్ధాత్ముడు దేవుడు అన్నదమ్ముల్లా. ఎప్పుడైనా నువ్వు వాక్యం చూపించి చచ్చావా? అది చావవు. నువ్వు చూపించవు, నువ్వు చావవు. గంతలు కట్టుకున్నావా? నువ్వు ఏంటి బైబిల్ ఎప్పుడైనా చదివావా? పైకి మాత్రం మహాజ్ఞానిని అని తొడలు కొట్టుకుంటూ డప్పులు కొట్టుకోవడం తప్ప, నేను సవాళ్ళు చేశాను అని తొడలు కొట్టుకోవడం, డప్పులు కొట్టుకోవడం, కత్తులు తిప్పడం, మీసాలు తిప్పడం తప్ప నీ బ్రతుకులు ఒక్కసారైనా డిబేట్ చేసి వచ్చావా? నువ్వు ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదు, సిగ్గు లేదు, ఏం లేదు నీకు. ఆ కళ్ళకు కట్టుకున్న గంతలు తీసుకొచ్చి కాస్త బైబిల్ని చదువు. శరీరంను బట్టి పితరులు వారి శరీరం బట్టి వీరిలో క్రీస్తు పుట్టాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడనే వచనాన్ని నువ్వు గాలికి వదిలేసావా? కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకోబోయావని ఇవి ముసలితనం మీద పడేసరికి కళ్ళు ఏమైనా కనిపించకుండా పోయాయా? అద్దాలు పెట్టుకున్నావు కదా, మళ్ళీ అది కూడా కనపడదా నీకు? ఏంటి ప్రసన్న బాబు ఏమంటున్నావు? యేసుప్రభు కూడా రక్షణ పొందాలా? నువ్వు బైబిల్లో చూపించి చచ్చావా? నువ్వు ఆ మీసాలు తిప్పుకోవడం తప్ప నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. బైబిల్లో ఒక్క వచనమైనా చూపించి వచ్చావా నువ్వు? దీనిలోకి ఆది అని వాక్యం ఉండను, వాక్యం దేవుని ఏదో ఉండను, వాక్యం దేవుడే ఉండను. వాక్యం అంటే దేవుని స్వరము, దేవుని మాట. దానికి ఆది అంతం ఉండడం ఏంటి? యేసుప్రభు నిత్యుడు కాదా? పాత నిబంధనలో యెహోవాగా 3 పిలువబడ్డారు. దీనికేం చెప్తావు సమాధానం? మీ బ్రతుకుల్లో ఎప్పుడైనా ఒక్కసారైనా వాక్యాన్ని చూపించి వచ్చారా? మీ దుర్బోధల చెత్త దుర్బోధల పుస్తకం నుంచే వచ్చాడు ఈ విజయప్రసాద్ రెడ్డి. ఇతను కూడా భయంకరంగా పరిశుద్ధాత్మ మీద అనేక దుర్బోధలు చేస్తున్నాడు. ఈ నాశనానికి కారణం అంతా మీరే. పీడి, నువ్వు ఒక విష వృక్షానివి. నీ నుంచి వచ్చిన వాళ్ళంతా పిచ్చి మొక్కలు. ఈ పిచ్చి మొక్కల్ని త్వరలోనే వేకి పారేస్తాం. నీలాంటి విషవృక్షాన్ని త్వరలోనే తెంపేస్తాం. ఇంత వయసు వచ్చినా నీకు సిగ్గు రాలే, ఇంకా ఏం రాలే. నువ్వు మాత్రం ముసలోడు అయిపోయావు. ఇప్పుడు నీ పిల్ల సర్పాలని మా మీదకి వదిలేవు, సంఘం మీదకి. నీ ఒక్కసారైనా డిబేట్ చేసి చావు. నువ్వు చేసిన చెత్త ఛాలెంజ్లకి చాలామంది ప్రతి సవాళ్ళు విసిరారు. నువ్వు రా డిబేట్కి అని. ఎప్పుడైనా వచ్చి చస్తావా? లేదు, చావు. బౌ అంటావు, BOA అంటావు. నువ్వు రావు, నీ వాళ్ళని పంపావు. నువ్వు కానీ నీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ సేవకులతో డిబేట్ చేస్తారా? చెయ్యలేరు. మీ వాళ్ళకి కాదు అది. మీరు మీ దుర్బోధ పుస్తకాలు. క్రైస్తవులారా, వీళ్ళ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు సాతాను చేత వాడబడుతున్న వాళ్ళు, సాతాను చేత పంపబడిన వాళ్ళు సంఘంలో. దేవుడు అపోస్తుల్ని పంపిస్తే సాతాను దొంగ అపోస్తుల్ని పంపించాడు. ఆయన ప్రవర్తనలు పంపిస్తే వీడు దొంగ ప్రవర్తనలు పంపించాడు. దేవుడు సేవకుల్ని సువార్తికుల్ని పంపిస్తే సాతాను అబద్ధ బోధకుల్ని దొంగల్ని మోసగాల్ని పంపించాడు. వీరి విషయంలో జాగ్రత్త. మందని కనికరింపరు వీళ్ళు, ఈడ్చుకెళ్ళిపోతారు నరకానికి అని బైబిల్ చెప్తుంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వీళ్ళు. దేవుడే చెప్పినాడు స్వయంగా, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోకి గొర్రె పిల్లల్ని పంపిస్తున్నట్టే అన్నాడు. ఇలాంటి తోడేళ్ళ నుంచి జాగ్రత్త. ఈ పీడి అనే ఒక ముసలి పాము వయసు అయిపోయింది దీనికి, అందుకే మూలన పడింది. మూలన పడి ఉంటుంది. దీని పిల్ల సర్పాలని సంఘంలోకి వదిలింది. జాగ్రత్త, వీరి విషయమే జాగ్రత్త. బైబిల్ బాగా చదవండి. ఇలాంటి వారి బోధల నుండి బయటికి రండి. ఎవరైనా బౌ అనే BOA అనే ఒక పెంట దుర్బోధ సాతాను చేత నడిపించబడుతున్న సంస్థ నుంచి బయటికి రండి. అక్కడికి వెళ్ళకండి, నాశనంలోకి వెళ్ళకండి.